మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో చైనాకి బిగ్ షాక్ తగిలింది. చైనా శాస్త్రవేత్తల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఫెయిల్ అయింది. ప్రైవేటుగా అభివృద్ధి చేసిన తియాన్ లాంగ్ 3 రాకెట్ ప్రయోగం విఫలమైంది. సాంకేతిక సమస్యతో నిర్దేశిత కక్షలోకి వెళ్లలేకపోయింది ఈ రాకెట్. స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9కు పోటీగా భారీ రాకెట్ను అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ భారీ రాకెట్ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకంగా చైనా చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ అంతరిక్ష ప్రాజెక్టు ఫెయిల్ అవటం మాత్రం బిగ్ షాక్కి గురి చేసింది. అనేక అంచనాలతో కూడా ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టడం జరిగింది. కానీ ఆ అంచనాలన్నీ కూడా తలక్రిందులయ్యాయి. దీనికి సంబంధించి ఇక ఈ రాకెట్ లాంచ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ఈ తియాన్ లాంగ్ 3 అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా చేపట్టినటువంటి ప్రాజెక్టు, కానీ ఇది ఫెయిల్ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ ప్రాజెక్ట్కి? చైనాకి మరొక ఎదురు దెబ్బ జరిగింది. ఇప్పటికే అంటే అంతరిక్ష సంస్థలకు సంబంధించి స్పేస్ ఏదైతే పానియర్ ఉందో, సో అది ఆ స్పేస్ పానియర్ అభివృద్ధి చేసినటువంటి తియాన్ లాంగ్ 3 ఏదైతే రాకెట్ ఉందో ఆ రాకెట్ విఫలమైన పరిస్థితి కనబడతా ఉంది. ఇది చైనాకి అత్యంత అంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నప్పుడు ప్రపంచ దేశాల కంటే మా దేశం ఎంతో గొప్ప, మేము మీకంటే ముందున్నాము అని చెప్పుకునే చైనాకు ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఒక ప్రైవేట్ సంస్థ. సో ఈ త్రియాన్ లాంగ్ 3 రాకెట్ వాయువ్య చైనాలోని జియోక్వాన్ శాటిలైట్ సెంటర్ లో దీన్ని లాంచ్ చేశారు. అయితే లాంచ్ చేసిన కొద్దిసేపటికే కొంత ఏదైతే ఆ లాంచ్ చేసిన సమయంలో తలెత్తినటువంటి సాంకేతిక లోపం కారణంగా ఈ మిషన్ విఫలమైందని తెలుస్తా ఉంది. ఈ రాకెట్ పెద్ద ఎత్తున కొంత అంచనాలతో ఏదైతే అమెరికా చెందినటువంటి రాకెట్ ఏదైతే ఎలన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ ఫాల్కాన్ 9 ఏదైతే రాకెట్ అంతరిక్షంలోకి వెళ్ళిందో దానికి దీటుగా దీన్ని ఏదైతే ఈ లియాన్ లాంగ్ 3ని తయారు చేసిన పరిస్థితి ఉంది. సో ఇది మళ్ళీ అంటే ఒకసారి ఉపయోగించిన తర్వాత కూడా ఈ రాకెట్ ను మళ్ళీ అంటే అంతరిక్షం నుండి నేరుగా మళ్ళీ భూమి మీదకి వస్తుంది. సో మళ్ళీ అంతరిక్షాలకి పంపించే అవకాశం ఉంటది. ఈ ఫాల్కాన్ 9 అమెరికాకు చెందినటువంటి ఈ స్పేస్ ఎక్స్ రాకెట్ కూడా అట్లనే పనిచేస్తుంది. సో దీన్ని కూడా అదే విధంగా తయారు చేశారు. కానీ కొన్ని లోపాలతోటి కూడా ఇది మరి రాకెట్ అయితే ఫెయిల్ అయినట్టు తెలుస్తా ఉంది. సో ఈ రాకెట్ గతంలో కూడా మరి ఏదైతే 2024 జూన్ 30న ఈ హెనాన్ ఫ్రాన్స్ ప్రావిన్స్ లోని నిర్వహించినటువంటి టెస్ట్ లో కూడా మరి ఇది ఫెయిల్ అయినట్టు తెలుస్తా ఉంది. వరుసగా ఫెయిల్ అవ్వడం, మరి గతంలో ఏదైతే మొదటి దశలో ప్లాట్ఫారం నుండి విడిపోయి గాల్లోకి ఎగిరి ఆ సమీప కొండల్లో పడిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా ఏదైతే 2024లో జరిగినటువంటి మొదటి దశలో కూడా ఇలాంటి సాంకేతిక లోపాలే జరిగినాయి. సో మరొక్కసారి ఈ లోపం కావడంతో ఒక్కసారిగా ఈ సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా కొంత నిరుత్సాహంతో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ రాకెట్ యొక్క లక్ష్యం ఏంటి అసలు? సో డెఫినెట్ గా దీనికి సంబంధించి అయితే రాకెట్ లక్ష్యానికి సంబంధించి అమెరికా ఎట్లయితే మొత్తం ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రాథమికంగా తనకు సంబంధించినటువంటి సాంకేతికం ఏదైతే ఈ శాటిలైట్ కు సంబంధించినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, శాటిలైట్ ఇంటర్నెట్ నెట్వర్క్ ఏదైతే ఉందో, అయితే చైనా తన సొంతంగా స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ అనేటువంటి ఒక ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ను పునరుద్ధరించాలనుకుంది. అక్కడ ఈ ప్రయోగం గనక విజయవంతం అయితే తనకంటూ ఒక సొంత శాటిలైట్ ఇంటర్నెట్ నెట్వర్క్ ను ఈ మొత్తం కూడా ప్రయోగించి సో దాని ద్వారా అటు ప్రపంచ దేశాలకు సవాలు విసురుదాం అనుకుంది. కానీ ఇది 2 సార్లు విఫలం అవడం, మరొక 2 సంవత్సరాలు మరి వెనుకకు పోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఎక్కడ లోపం జరిగింది అనేది మొత్తం కూడా దాన్ని వెతికే పనిలో పడ్డారు. సో ఈ సాంకేతిక లోపమా లేకపోతే విడిపోయేటప్పుడు ఏమైనా మరి ఇబ్బంది పడిందా ఏంటి అనేది, సాఫ్ట్వేర్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే మొత్తం అన్ని కోణాల్లో కూడా మరి వాళ్ళు చూస్తా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా
అమెరికాకు చెందినటువంటి ఫాల్కాన్ 9 ఏదైతే ఉందో సో అది ఇప్పటికే 2-3 ప్రయోగాలు చేసింది, అక్కడ రికార్డు సృష్టించింది. సో దానికి ధీటుగా దానికి అనుగుణంగా ఈ టియాన్ లాంగ్ 3ని కూడా రూపొందించారు. కానీ ఇక్కడ 2 సార్లు కూడా వైఫల్యం చెందడంతో ప్రస్తుతం ఇది ఒక అంటే ప్రైవేటుకు సంబంధించినటువంటి ఈ సంస్థ కాబట్టి సో మరి చూడాలి అంటే ఈ అమెరికాను ఢీకొట్టాలంటే ఇలాంటి ప్రయోగాలు సరిపోవు అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతుంది. దాంతో పాటు ఇక్కడ ఫాల్కాన్ 9 కూడా అంతరిక్షంలోకి వెళ్ళి ఏదైతే దానికి ఇచ్చిన వర్క్ ఉంటుందో ఆ వర్క్ ను ముగించుకొని మళ్ళీ ఇక్కడికి అంటే ల్యాండ్ మీదకి వచ్చి సో మళ్ళీ ఇక్కడ మరొక వినియోగంలో అంటే ఇచ్చినటువంటి కక్షలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి మళ్ళీ వెళ్లే అవకాశం ఉంటది. సో ఫాల్కాన్ 9 అదే తరుణంలో టియాన్ లాంగ్ ను కూడా అట్లాగే తయారు చేశారు, అదే నెట్వర్క్ అదే సాఫ్ట్వేర్ తో కూడా తయారు చేశారు. కానీ అది విఫలం అవడంతో ఒక్కసారిగా చైనా అయితే కొంత ఇటు అంటే భౌగోళికంగా రాజకీయంగా కొంత మరి ఆధిపత్యం అయితే తగ్గిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇది ఒక చైనాకి పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. ఎస్ సత్య, మీరు హోల్డ్లో ఉండండి, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ప్రైవేటుగా అభివృద్ధి చేసినటువంటి టియాన్ లాంగ్ 3 దీని మీద చైనా కూడా చాలా అంటే గట్టి నమ్మకాన్ని పెట్టుకుంది. దీని ద్వారా కూడా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ప్రపంచ దేశాల మీద కూడా తనకు ఒక ఆధిపత్యం వస్తుందని కూడా నమ్మింది. అలాంటి ఒక ప్రాజెక్టు పదే పదే కూడా ఇప్పుడు ఫెయిల్ అవటం అయితే అక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలను కానీ అక్కడ మొత్తం కూడా ఒక నిరాశపరిచినటువంటి అంశంగా మనం చూడొచ్చు.